ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఫిబ్రవరి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ప్రతివారీ నిర్వహింపబడే ఆంతర్యం శీర్షికలో భీష్మ ఏకాదశి ప్రాముఖ్యం, దాంతోపాటు నక్షత్రయోగం శీర్షికలో ఉత్తర ఫల్గుని అదే ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉండాలి మొదలైన విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే ఫిబ్రవరి 10 భీష్మ ఏకాదశి, 14వ తేదీ మాఘ పూర్ణిమ, సముద్ర స్నానం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బుధులు శుభులుగా ఉన్నారు, శుక్ర రాహు కేతువులు అర్ధ శుభులుగా ఉన్నారు. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులకి ఆకస్మికంగా బంధుజనులందరూ వస్తారు. విందు వినోదాలతో కాలక్షేపం చక్కగా సాగుతుంది ఈ వారం అంతా కూడా. భరణి నక్షత్రం వారికి చక్కనైనటువంటి ఉద్యోగంలో పదవీ ఉన్నతితో పాటు వేతన అభివృద్ధి కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా పదవిలో మరింత అంకితం కావలసినటువంటి బరువు బాధ్యతలు భుజం మీద పడనున్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకి బంధుమిత్రులందరితో నేను ఇంతకాలం సుఖంగా ఉండగలుగుతున్నాను అనేటటువంటి సంతృప్తి, ఆత్మధైర్యం చెప్పలేనంత కలిగి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. రథ సప్తమి 6వ తేదీ అయింది కాబట్టి, అలాగే సూర్యునికి సంబంధించిన మాసం ఇది కాబట్టి కుంకుమ అక్షతలతో దైవాన్ని పూజించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భార్యతో కొత్త నోముల్ని పట్టించి ఆ నోములు కొనసాగేలా చూడడం శ్రేష్టం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రవి, కుజ, గురు, శుక్ర, శని, రాహు కేతువులు శుభులుగా ఉన్నారు. బుధుడు మాత్రం అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి పై అధికారులతో పేచీలుండవు, క్రింది ఉద్యోగస్తులతో ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కావు. కానీ నిరంతరం తమని గురించినటువంటి ఆలోచనని తాము చేసుకుంటూనే ఉద్యోగాన్ని నిర్వహించుకోవాల్సి వస్తూ ఉంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి బంధువులతోనూ మిత్రులతోనూ మాటకి సంబంధించిన పేచీలేమీ రావు. కానీ వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరిస్తూ మాట్లాడడమే సరైనటువంటి పని. మృగశిర నక్షత్ర జాతకులకి ఆదాయం చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి సంబంధించినటువంటి ఖర్చు ఏ విధంగా చేయబడుతోందో ఒక ప్రణాళికని లేకుండా కానీ చేసుకున్నట్లయితే ఇబ్బంది ఎదురయ్యేటటువంటి సూచన బాగా కనిపిస్తోంది. కాబట్టి భేషజానికి పోకుండా చూసుకోగలగాలి. రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. సూర్య ప్రీతికరమైన మాసం కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైన ధాన్యాలలో ఒకటైన గోధుమ ఆహారాన్ని స్వీకరించడం ఆరోగ్యానికి సర్వశ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గోవులకి మేత పెట్టాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేతువు శుభుడుగా ఉండి బుధ, గురువులు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి నిరంతర ప్రయాణాలు, శరీరానికి సంబంధించిన బడలిక కలుగుతుంది. వీలైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరి ప్రయాణాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి అకాల నిద్ర, అలాగే భోజనం కూడా సకాలంలో లేకపోవడం, ఉద్యోగంలో శ్రమ ఎక్కువడం, ఆ ఉద్యోగం సంపూర్ణంగా అంటే పెర్మనెంట్ ఉద్యోగం కాకుండా తాత్కాలికమైన ఉద్యోగం కావడం వంటి కష్ట నష్టాలు కాస్త తప్పకుండా ఉండేలా కనిపిస్తోంది. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల సమాగమం బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న మాట పట్టింపులు, మనస్పర్ధలు కారణంగా అనవసరంగా బంధువుల రాకతో ఎందుకు ఈ విధమైనటువంటి కష్ట నష్టాలని తెచ్చుకున్నానా అనే ఆలోచన వీరికి అలాగే వచ్చిన వారికి కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి బాగా ఆలోచించుకుని మాత్రమే తగినంతగా ప్రవర్తించడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. శరీరం గాని సహకరించినట్లయితే మాఘమాసం సూర్య ప్రీతికరం కాబట్టి ప్రతి ఆదివారం నాడైనా కనీసం ఉపవసించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయాణాలని తగ్గించుకోవాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా
పునర్వసు నక్షత్ర జాతకులకి తమ ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా తమకి సంబంధించిన మనుమలు, అలాగే పుత్రులు లేదా మనుమరాళ్ళు వీళ్ళ ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉండి మానసికమైనటువంటి కొద్ది చిత్తశాంతి లోపించే అవకాశం కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని అనుకుంటూ ఏ పనిని చేయకపోవడం, అన్ని పనులు వాయిదా పడుతూ ఉండడం, ఏదీ చేయలేని స్థితిలో ఉండడంతో డోలాయమాన స్థితిలోనే ఉండిపోతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి సంఘర్షణతో పాటు శరీరానికి సంబంధించిన తాత్కాలిక అనారోగ్యం అటు ఇటు ఊగిసలాడిస్తూ శరీరానికి సంబంధించిన అనారోగ్యం కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పఠనం ఉత్తమం. ప్రతి ఆదివారం నాడైనా కనీసం నదీ స్నానాన్ని చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తేలికపాటి వైద్య పరీక్షల్ని చేయించుకుని తీరాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ, శని, గురు, రాహువులు శుభులుగా ఉన్నారు. ఆ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఆదాయం వచ్చి వెంటనే ఖర్చు అయిపోయేటటువంటి స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఎక్కడి నుంచో రుణాన్ని తేవలసినటువంటి పరిస్థితికి లోనై రుణానికి ప్రయత్నిస్తే రుణం సరైనటువంటి సమయానికి చిక్కని పరిస్థితి ఎదురై ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేక మానసిక సంఘర్షణకి గురవుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు అయిపోతుందనుకున్నటువంటి పని కాస్త వాయిదా పడుతూ ఉండడంతో కొద్దిగా మానసికమైనటువంటి దిగులుని పొందుతారు. కానీ కొద్ది రోజుల్లోనే పని పూర్తవుతుందనే యథార్థాన్ని మాత్రం గమనించుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. సూర్యుని పరిమాణంలో సూర్యుని పేరుతో ఉండే అర్కఫలం రేగుపండ్లని ఆదివారం నాడు దానమీయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు వ్యసనపరులైనటువంటి మిత్రులతో సహవాసాన్ని గాని, వ్యసనపరులైనటువంటి మిత్రుల్ని ఇంటికి రానియడం గాని చేయకుండా ఉన్నట్లయితే పూర్వం విడిచివేసినటువంటి వ్యసనం పునరుద్ధరింపబడే అవకాశం ఉండదు. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు. ఆ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు విద్యార్థులే కానీ అయినట్లయితే తమకి సంబంధించిన పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగస్తులు అయినట్లయితే తాము చదివినటువంటి పరీక్షలో ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై మంచి చోటికి బదిలీ అవుతూ ప్రమోషన్ వచ్చే అవకాశం కానీ బాగా కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సుస్థిరం కావడమే కాకుండా తమ ఇంటికి వచ్చినటువంటి మిత్రులు, బంధువులు ఇచ్చినటువంటి కానుకలతో చాలా చక్కనైనటువంటి పద్ధతిగా ఈ వారం అంతా గడపగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు విద్యార్థులు గాని అయినట్లయితే ఊహించనటువంటి ఫలితాలని పొందడమే కాక పై ఉద్యోగానికి సంబంధించిన అవకాశాన్ని కూడా పొందుతారు. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలప్రదంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. సూర్య ఉదయం వేళ ఆదివారం నాడు చక్కని దీపాన్ని సూర్యుని చూస్తూ వెలిగించడం మాఘమాసం కాబట్టి ఆరోగ్యానికి, మానసిక శాంతికి కూడా ప్రయోజనకరం అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం పొదుపుని పాటించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శుక్రులు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు అధికారులతో మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి కోపాన్ని, విసుగుని తెచ్చుకుని అధికారులనే నిందించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు అధికారుల వైపుకి వెళ్లకుండా ఉండడం గాని లేదా మాట్లాడేటప్పుడు బాగా సంయమనంతో ఉండడం గాని చేసుకోవడం శుభప్రదం అవుతుంది. స్వాతి నక్షత్ర జాతకులు తమ పట్టుదలని కాస్త వీడి కోపాన్ని కొద్దిగా తగ్గించుకుని ఏ కార్యక్రమాన్నైనా గాని చేసినట్లయితే చేయవలసిన కార్యక్రమం ఏదో దాని మీద ఏకాగ్రత కుదిరేటటువంటి అవకాశం ఉంది. విశాఖ నక్షత్ర జాతకులు నిరుత్సాహవతులైన, నిరుత్సాహవంతులైన స్త్రీలు, పురుషులు అనేటటువంటి వారితో పరిచయం లేకుండా తమ ఆలోచనని తాము గాని చేసుకోగలిగినట్లయితే నిరుత్సాహం తమని ఆవరించదు. సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సూర్య స్తోత్రం ఏదైనా సరే కనీసం 12 మార్లు రోజుకి, మాఘమాసం ఇది కాబట్టి ఈ వారమైనా అలా చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దల అనుభవాలను స్వీకరించి మాత్రమే ఏ పనినైనా చేయడం ఉత్తమం తప్ప తమకి తోచింది గొప్పదే అని అనుకుని అమలు చేయడం ఏమాత్రమూ మంచిది కాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు, కేతువు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి ఆందోళన, చిరాకు, విసుగు ఉండేటటువంటి కారణంగా ఈ వారంలో
తమకి జ్ఞాపక శక్తి మెల్లగా కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చి ఏకాగ్రత తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. అంచేత పూర్తిగా విసుగుని చిరాకుని అదుపులో ఉంచుకోవడం, సంయమనంతో వ్యవహరించడం ఉత్తమం. అనురాధ నక్షత్ర జాతకులు తాము చదువుతున్నటువంటి చదువు కంటే కూడా ఇతరులకి బోధించడం మీద శ్రద్ధని పెంచుకుని వారిని అభివృద్ధి పరచడంలో ముఖ్యమైన పాత్రని వహిస్తూ తమకి సంబంధించిన ఏకాగ్రతని కోల్పోతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అక్కడ ఏ విధమైనటువంటిది లేకపోయినా అనవసరమైన వ్యక్తులతో దాని గురించి చర్చించడం, తమలో తాము ఊహని అపోహని అల్లుకుంటున్నటువంటి ఆ విధానం కలగడం కారణంగా ఏదేదో ఊహించుకుని మానసికమైన సంఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంది. అక్కడ ఏమీ ఉండదు, తలకిందులుగా జరిగే అవకాశం ఉండదని ధైర్యంగా ఉండాలి. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం మంచిది. వీలైనంతలో ఎర్రనైనా లేదా సింధూరపు రంగు వస్త్రాలని ఈ వారంలో ఎక్కువ రోజులు ధరించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని చేసి వారి ఆశీర్వచనాన్ని పొందినట్లయితే మానసిక అశాంతి తొలగుతుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు అందరూ శుభులుగా ఉన్నటువంటి కారణంగా మూలా నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో కానీ ఉన్నట్లయితే వారికి ఏ పదవి కావాలి అని అనుకుంటే ఆ పదవి చేరువకి వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి గ్రహం కానీ తాము అనుకున్నటువంటి స్థలం కానీ మరేదైనా కానీ చేరువలో తక్కువ మూల్యంతో లభించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి తగిన రుణ సౌకర్యం కూడా వెంటనే సిద్ధంగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి చేతి నిండా పుష్కలంగా సొమ్ము ఉన్నటువంటి కారణంగా ఇంటి మరమ్మతులు కానీ లేదా ఇతర వాహనాలని కొనుక్కోవడం కానీ చక్కగా చేయగలుగుతారు ఈ వారంలో. అన్నపూర్ణ అష్టోత్తర శతనామాన్ని పఠించడం ఉత్తమం. సూర్య ప్రీతికరమైనటువంటి లోహాల్లో రాగి ఒకటి కాబట్టి శరీర ఆరోగ్యం కోసమని రాగి కడియాన్ని చేతికి ధరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి ఇష్టలైనటువంటి గురువుల్ని సన్మానించుకోవడం సర్వశ్రేష్టం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధ, రాహులు ఇద్దరూ కూడా శుభులుగా కనిపిస్తున్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు రుణం కోసం ప్రయత్నం చెయ్యాలేమో అని అనుకుంటారు. కానీ రుణ ప్రయత్నం ఏమాత్రం అవసరం లేకుండానే తమకి ఎప్పుడో రావాల్సినటువంటి ద్రవ్యం చేతికి అంది పని చక్కగా పూర్తయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి పెట్టుబడి కోసం కొంత తిరగవలసి వస్తుందేమో అని అనుకునే వేళ పెట్టుబడి కోసం ప్రయత్నించవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి విద్యార్థులుగానే అయినట్లయితే తాము అనుకున్నటువంటి ఫలితం సక్రమంగా రాదు అని అనుకున్నది ఫలితం ఉత్తమంగా వస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. అలాగే ఆయుర్వేద శాస్త్రం చెప్పినటువంటి రీతిగా ఆయుష్యం బాగా ఉండడానికి, ఆరోగ్యం పెరగడానికి రాగి తీగిని కుడి బొటన వేలికి ధరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆదివారం నాడు సూర్యోదయ వేళకే పొంగలిని వండి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి వేళ ఆయనకి ప్రత్యక్ష నివేదనం చేయడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శుక్ర, శని, రాహువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నట్లయితే కొనుగోలుదారులు తమ వద్దకే వస్తారు. కొద్దిగా ధరని తగ్గించి కానీ ఇయ్యగలిగినట్లయితే వెంటనే వస్తువు వెళ్ళిపోతుంది, సొమ్ము కూడా చేతిలో ఆడేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. శతభిష నక్షత్ర జాతకులు పుణ్యకార్యాలని విశేషంగా చెయ్యాలని భావిస్తే తమ ఊళ్ళోనే చక్కనైన కళ్యాణమో మరొకటో జరుగుతూ ఎంతో దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడే ఆ పుణ్యకార్యాన్ని ఆచరించగలిగిన అవకాశాన్ని పొందుతారు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు దాన ధర్మాలతోనూ అలాగే విందు వినోదాలతోనూ సుఖంగా గడుపుతారు. ఈ వారం మంచి కీర్తి ప్రతిష్టలని గుర్తింపుని సమాజంలో పొందే వారం కూడా ఇదే. ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మాఘమాసం సూర్య ప్రీతికరం కాబట్టి రాగి పాత్రలో నూనెని పోసి దీపాన్ని వెలిగించి కుంకుమని పెట్టి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం స్థిరమైన ఆస్తి కొనుగోలుకి ప్రయత్నిస్తే వెంటనే ఆస్తి కొనుగోలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధ, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి వైద్య రంగంలో కానీ ఉన్నట్లయితే ఈ విశేషార్జన ఇప్పటి వరకు వచ్చింది అంతగా ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత ఆర్జన లేకుండా ఉంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో వచ్చేటటువంటి విజయం అనుకూలంగా ఉండదు. తిరిగి మళ్ళీ న్యాయస్థానానికి
చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళి విజయాన్ని సాధించే అవకాశం దగ్గరలోనే ఉందనే యథార్థాన్ని గమనించండి. రేవతి నక్షత్ర జాతకులు పనిలో జాప్యాన్ని మాని పనికి గాని ధైర్యంగా కొంతమంది పెద్దల సహాయ సహకారాలను తీసుకుని ముందుకు కదిలినట్లయితే పని నిర్విఘ్నంగా కొనసాగే అవకాశం ఉంది. గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేయడం శ్రేష్టం. సూర్యుడికి ఉండేటటువంటి 12 నామాల్ని కంఠస్థం చేయడమే కాకుండా అవకాశం ఉంటే పిల్లలకి కూడా నేర్పండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యాపారంలో ఉన్నా, వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా ఎంతెంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారో ఆ విశేషాన్ని గమనించుకుని అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ 3 రంగాల్లోనూ విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఇక ఆంతర్యం శీర్షికలో భీష్మ ఏకాదశి ప్రాముఖ్యాన్ని గురించి తెలుసుకుందాం. బంగారపు ఉయ్యాలలో ఊగగలిగినటువంటి అమోఘమైన వంశంలో శంతనునికి పుట్టి శాంతనుడు అయిన జీవితం చిట్ట చివరి రోజు వరకు కూడా మానసిక సంఘర్షణ, విపరీతమైన బాధతో జీవితాన్ని గడిపినటువంటి కురు వృద్ధుడు భీష్మాచార్యుడు. వివాహాన్ని పరిత్యజించినటువంటి ఉత్తముడు. పాండవులందరినీ కూడా జాగ్రత్తగా సాంత్వన పరిచిన శ్రీకృష్ణునికి మొరపెట్టుకున్న కురుక్షేత్ర యుద్ధం ఆగనటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో తోచనటువంటి భీష్మ ఆచార్యుడు 10 రోజుల పాటు పోరాడి తాను చేసినటువంటి తప్పులకి తానే శిక్షను విధించుకుంటూ 58 రోజుల పాటు అంపశయ్య మీద అలాగే ఉండిపోయాడు. ఆత్మ శిక్షని విధించుకున్నటువంటి పరమ పూజ్యుడు ఆయన. గొప్ప విశేషం ఏమంటే ఏ భీష్మ అష్టమి నాడు మహానుభావుడైన ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణులో లీనమైపోయాడో ఆ అష్టమి నాడు భీష్మ అష్టమిగా గుర్తింపబడితే లోకం అంతా కూడా శ్రీకృష్ణుడు తనకిష్టమైనటువంటి ఏకాదశి తిథిని భీష్ముని పేరిట కేటాయిస్తూ భీష్మ ఏకాదశిని ఏర్పాటు చేశాడు. అంతటి ఉత్తముడు పూజ్యుడు ఆయన. మాఘమాసస్య చాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే. మాఘమాసం శుద్ధపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రం కావాలని ఎంచుకున్నటువంటి భీష్ముడు ఆ రోజునే శ్రీకృష్ణులో అలా లీనమైపోయాడు. ఆ అష్టమి భీష్మ అష్టమిగా అయితే శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తనకిష్టమైనటువంటి ఏకాదశి తిథిని ఈ ఉత్తముడైనటువంటి భక్తుని పేరిట ఏర్పాటు చేస్తూ దాన్ని భీష్మ ఏకాదశిగా చేశాడు. ఆవు పిడకల మీద చక్కనైనటువంటి ఆవు పాలని తెచ్చి దాంట్లో పొంగలిని వండి ఆ సూర్యభగవానునికి నివేదించడం, భీష్మ ఏకాదశి నాడు దాన్ని ప్రసాదంగా స్వీకరించడం పెద్దలైనటువంటి వాళ్ళు పిల్లల చేత చేయిస్తారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు, ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుందాం. ఈ వారం నక్షత్రయోగం శీర్షికన ఉత్తరా నక్షత్ర సంజాతకుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ రంగాల్ని ఎంచుకోవాలి, వీళ్ళు ఆరాధించవలసిన దైవం ఎవరు, ధరించవలసిన రత్నం ఏమిటి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రాన్ని రవిగ్రహం పరిపాలిస్తుంది. ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులు ఎవరికైనా సరే తండ్రి నుంచి పెద్దగా సహాయ సహకారాలు అందటానికి ఆస్కారం తక్కువగా ఉంది. అయినప్పటికీ సహోదర వర్గం మాత్రం వీళ్ళకి చాలా బలంగా ఉంటారు. సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు ఈ నక్షత్రం వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ జీవితం మొత్తం కూడా అదృష్టానికి చాలా దగ్గరగా నడుస్తుంది. అంటే సకాలంలో ఉద్యోగం దొరకటం, సకాలంలో వివాహం జరగటం, ఇలాంటి విషయాల పరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందగలరు. ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులకి వాళ్ళ స్థాయికి మించినటువంటి వ్యాపార వ్యవహారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఈ నక్షత్ర సంజాతకులకి ధనము, స్థిరాస్తులు చాలా గుప్తంగా ఉంటాయి. అవి కూడా చాలా అధికంగా ఉంటాయి. ఏ రంగంలోనైనా సరే వీళ్ళకి పెద్దగా పరిచయం లేకపోయినా విశేషంగా రాణించి అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులు ఏ ఆస్తిని కొనుగోలు చేసినా సరే చాలా చౌకగా కొనుగోలు చేస్తారు. ధన సంపాదన విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ బంధువులను సైతం ఏమాత్రం లెక్క చేయరు. ఖర్చు పెట్టే ప్రతి పైసాకి కూడా 100 రెట్లు ఫలితం ఉంటేనే ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులు ధనాన్ని ఖర్చు చేస్తారు. జీవితం అంతా కూడా ఒక తేనెటీగలాగా
ధనాన్ని కూడబెట్టడమే వీళ్ళ జీవితాశయంగా భావిస్తూ ఉంటారు. ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులకి వాళ్ళ జీవితంలో భార్య ఆధిపత్యం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి రాజకీయ రంగం విశేషంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులకి వాళ్ళ జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలు బయటికి రానంత వరకు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ నక్షత్ర సంజాతకులు ప్రత్యేకంగా ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులు సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. సంతానం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళ కార్యాచరణను నియంత్రిస్తూ జీవితంలో ముందడుగు వేసినట్లయితే సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వీళ్ళకి రాహు మహాదశ, గురు మహాదశ చాలా చక్కగా యోగిస్తాయి. వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు ఆలయాలను సందర్శించటం, విష్ణుమూర్తిని అర్చన చేయటం చేసినట్లయితే వీళ్ళకి జీవితంలో చక్కటి పురోభివృద్ధి కలుగుతుంది. ఈ ఉత్తరా నక్షత్ర సంజాతకులు ధరించవలసిన రత్నం కెంపు. ఇవి ఈనాటి XXX డిటర్జెంట్ సోప్ శుభస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి శుభస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో ఫిబ్రవరి 19వ తేదీ శ్రీరామకృష్ణ పరమహంస జయంతి అయింది కాబట్టి రామకృష్ణ పరమహంస విశేషాలు, అలాగే నక్షత్రయోగం శీర్షికలో హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.